సాధారణంగా మన చుట్టూ ఒక ముగ్గురు చుట్టుముగితేనే ఎంత ధైర్యం ప్రదర్శించినా ఎంతో కొంత భయం అయితే వస్తుంది. 10 మంది చుట్టుముడితే ఎందుకొచ్చిన గొడవలే. వాళ్ళు ఏం చెప్తే అది చేసేద్దాం అనిపిస్తుంది. అంతకంటే ఎక్కువైతే నోట్లో మాట కూడా రాదు. కానీ 20 మంది తనని చుట్టుముట్టిన తను నమ్మిన ధర్మం కోసం, తను నమ్మిన సిద్ధాంతం కోసం వాళ్ళు చెప్పింది వినకుండా నేను అలా చెయ్యను అని ధైర్యంగా చెప్పారే రంగరాజన్ గారు. ఆయన గుండె ధైర్యానికి మెచ్చుకోవాలి మనం అందరం కదా. ఎందుకో ఆయన్ని చూసి జాలిపడే వాళ్ళని చూస్తే నాకు జాలి అనిపిస్తుంది. కారణం ఏంటంటే మనం ఆయన చూసి జాలిపడడం కాదు, ఆయనంత ధైర్యంగా మనం ఉండాలి అనే స్ఫూర్తిని తెచ్చుకోవాలి. సాధారణంగా దేవుణ్ణి పూజిస్తే నీకేమొస్తుంది అని అడిగితే పుణ్యం వస్తుంది, మరో జన్మ లేకుండా మోక్షం వస్తుంది, స్వర్గంలో ప్లేస్ వస్తుంది అని చెప్పేదానికంటే నువ్వు నమ్మిన ధర్మం కోసం, నువ్వు నమ్మిన సిద్ధాంతం కోసం ఎవ్వరూ లేకపోయినా నువ్వు ఒక్కడివి నిలబడగలిగే ధైర్యం వస్తుందని చెప్పండి. బ్రహ్మాండంగా చాలామంది భక్తుల కింద మారుతారు. మీరేమనుకుంటున్నారు? మీరు కూడా నాతో ఏకీభవిస్తే ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. ఒకవేళ మీకైనా థాట్స్ ఉంటాయి కింద కామెంట్స్లో పంచుకోండి. బై ది వే, మనకి తెలిసి ఇది ఫస్ట్ టైం అనిపిస్తుంది, కానీ ఒకసారి చిలుకూరి చరిత్ర చదవండి. ఆయన గురించి ఇంకా సూపర్ విషయాలు తెలుస్తాయి మనకి. నిజంగా రంగరాజన్ గారికి హ్యాట్స్ ఆఫ్.